హాస్టల్స్ బాగున్నాయి, పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే అప్పుడు మేమందరం ఆలోచించి ఇక్కడ వేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వరకు లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయమ్మా అని అడుగుతున్నారు. ఇదే మేము కూడా అడగదలుచుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరిని అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని, అన్నంలో బియ్యం వస్తాయని, పప్పులో రాళ్ళు వస్తాయని, అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని, ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుందని మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఒకటి ఏమర్థమవుతుందంటే ప్రభుత్వానికి గాలికి వదిలేస్తున్నారు. అసలు విద్యాశాఖను మొత్తం స్కూల్స్ని అన్నింటినీ కూడా గాలికి వదిలేస్తున్నారు. ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన చేర్పేస్తున్నారు. గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది. బట్ అన్నింటినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని